సింగరేణిలో మరో కుంభకోణం అట. 540 కోట్ల సోలార్ స్కామ్ అట. రామగుండం ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం అట. అనుమాయుల కోసం 3 సైట్లు కలిపి టెండర్లట. వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్ అట. జిలెటిన్ స్కిట్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్రట. 30% ఎక్కువ ధరకు కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడట. సైట్ విజిట్లో ప్రకాశం కాని టెండర్ల గోల్మాలట. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లో భారీ అక్రమాలట. రేవంత్ బామర్ది కోసం 7 సార్లు టెండర్లు వాయిదాట. సీఎం అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోమట. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజమట. దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలట. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేసిరట. రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు. 3 వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ను పెట్టేది ఉండగా తమ అనుమాయులకు పెట్టడంలో భాగంగా పోటీని తగ్గించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు పాల్గొనకుండా 3 సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్ను కూడా దక్కించుకోవడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కండిషన్ పెట్టారని విమర్శించారు. తమ వారికి 250 కోట్లు అదనంగా లబ్ధి చేకూర్చేలా ఈ టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారట. ఇక దీని మీద ఇక కిషన్ రెడ్డి గారు ఆయన మాట్లాడాలి దీని మీద. మరి నిన్న కూడా ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. ఇక చూడాలి మరి ఇప్పుడు దీని మీద ఏం కుంభకోణాలు బయటకు ఒకటి కాంగ్రెస్ మీదకి వచ్చే ఏ కుంభకోణం బయటకు వచ్చే పరిస్థితి లేదు రోజు. ఎందుకంటే 3 పార్టీలు కలిపి చేస్తా ఉన్నాయి కుంభకోణాలు. ఒక పార్టీ ఇన్వాల్వ్మెంట్ కాదు ఇది. 3 పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి చేసే కుంభకోణాలు ఇవన్నీ కూడా. ఏ ఒక్క పార్టీని ఏ ఒక్క నాయకుడిని తీసిపారేయడానికి లేదు. 3 పార్టీ నాయకులు కలిసి కుమ్మక్కై చేసే వ్యాపారాలు ఇవన్నీ, స్కామ్లు అన్నీ కూడా. ఈ ఫోన్ ట్యాపింగ్ అయినా, ఈ కాళేశ్వరం స్కామ్ అయినా, లేకపోతే ఇప్పుడు ఈ బొగ్గు స్కామ్ అయినా, ఏదైనా కానీ 3 పార్టీల ఇన్వాల్వ్మెంట్, లోతుగా వెళ్తే 3 పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది క్లియర్గా. ఎవడో ఒక చోట ఏదో ఒక చోట 3 పార్టీల నాయకులు కలిసి ఈ కుంభకోణాలకి తెరలేపుతారు. ఎవరికి తెలియకుండా అయితే జరగదు. ఎవడి పైసలు వాడికి వెళ్తాయి కాబట్టే ఇప్పటి వరకు వీళ్ళు నోరు మూసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నారు, ఏదో దీన్ని సంచలన ఇది తీసుకురావాలనే దాని మీద ఉంటుంది తప్పితే ఇంకేముండదు. పంపకాలు ఏమైనా ఇబ్బందులు అయితే తప్పితే ఇట్లాంటి వాడిని మాట్లాడరు బయట. రేపు ఆ పంపకాలన్నీ అయిపోతే దీని గురించి మాట్లాడేటోడు కూడా ఉండడు. ఈరోజు ఆధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు తప్పితే ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళుగా మనం చూస్తూ ఉంటాం కదా. మనం పిచ్చోళ్ళు. బామర్ది గుట్టు తవ్వుతున్న బట్టి అట. రేవంత్తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం అట. సింగరేణి మాజీ సీఎండీతో రోజంతా రహస్య చర్చలట. సాయంత్రానికి ఫైళ్లు పట్టుకొని వచ్చిన తాజా సీఎండీ అట. అధికారిక షెడ్యూల్ రద్దు చేసుకొని మరీ మంతనాలట. సింగరేణి సెగలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలట. తనను అవినీతిపరంగా జనం ముందు నిలబెట్టిన ముఖ్య నేత మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కసితో ఉన్నారట. నైని బొగ్గు గనుల టెండర్ల ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్టు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోతున్నారట. ఎంతకైతే అంత అనే రీతిలో ఇప్పుడు ఏదైతే బావమర్ది బొగ్గు స్కామ్కి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయో దీని మీద ఫోకస్ పెట్టిండు అనేది ఈ వార్త సారాంశం. బావమర్ది గుప్పిట్లో ఉన్న సింగరేణి గట్టును తవ్వి తీస్తున్నారా అంటే శుక్రవారం బట్టి విక్రమార్క అధికారిక నివాసంలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అవును అనే సమాధానమే వినిపిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సింగరేణిలో ఏం జరిగిందో ఓపెన్ కాస్ట్ గనుల ఓబీ టెండర్లు, అలాగే కోల్ ట్రాన్స్పోర్ట్ బీడ్లు, అలాగే జిలెటిన్ స్టిక్స్ కాంట్రాక్ట్ తదుపరి అంశాలను తవ్వి తీస్తున్నట్టు తెలిసింది. శుక్రవారం బట్టి అధికారిక నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు. అధికారిక పర్యటనలను అపాయింట్మెంట్లు రద్దు చేసుకున్న బట్టి సింగరేణి అత్యున్నత అధికారులతో రహస్య భేటీ అయినట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ భేటీకి సింగరేణి మాజీ సీఎండి బలరాం నాయక్ రావడం, ఆయనతో దాదాపు 6 గంటల పాటు ఏకంగా
చర్చించడంతో కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయట. తొలుత నైని బొగ్గు గనుల వ్యవహారంపై కేంద్ర మంత్రిత్వ శాఖ వేసిన సాంకేతిక కమిటీ సభ్యులతో బట్టి సమావేశమైనట్లు తెలిసింది. వారు వెళ్ళిపోగానే సింగరేణి మాజీ సీఎండి కొన్ని ఫైళ్లు తీసుకొని బట్టి అధికారిక నివాసానికి ప్రజాభవన్కు వచ్చినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇద్దరే దాదాపు 6 గంటల పాటు ఏకాంతంగా చర్చించినట్టు తెలిసింది. మధ్యాహ్నం సింగరేణి ప్రస్తుత సీఎండి కృష్ణా భాస్కర్ ఫైళ్లు పట్టుకొని వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సింగరేణిలో పర్యటించనున్న నేపథ్యంలో ఫైలుతో కుస్తీ పడతారని బయటకి ప్రచారం చేస్తుండడం గమనార్హమట. ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిని మళ్లించేందుకే బట్టి వర్గీయులు వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారట. అధికారంలోకి వచ్చిన 4 నెలలకే బామ్మర్ది పాగా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ముఖ్యమంత్రి తన బామ్మర్దిని సింగరేణిలోకి చొప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయనకు చెందిన కంపెనీ 2024 ఏప్రిల్లో కొత్తగూడెంలోని వీకే 7 ఓపెన్ కాస్ట్ ఓబీ పనుల కోసం కన్నేసిన వాళ్ళు 2025లో ఓపెన్ కాస్ట్ పనులు దక్కించుకున్నారని, అప్పుడే సైట్ విజిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు మాజీ సీఎండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వివరించినట్టు తెలిసిందట. ఈ విధానంతోనే బీడర్లను బయటపెట్టించి టెండర్లు ఖరారు చేసుకున్నట్టు వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. వీకే 7లో సింగరేణిలో అడుగుపెట్టిన ఆయన బినామీలు అనుచరులతో కలిసి వరుసగా 7 ఓపెన్ కాస్ట్లో పాగా వేశారని మంత్రికి వివరించినట్టు తెలిసింది. దీంతో ఈ 2 ఏళ్ల కాలంలో సింగరేణిలో అన్ని పనులకు పిలిచిన టెండర్లు, పెంచిన అంచనాలు తదితర వివరాలన్నింటినీ మంత్రి ముందు పూసగొచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎండి చెప్పిన వివరాలన్నీ ఆకలింపు చేసుకున్న బట్టి విక్రమార్క వాటికి సంబంధించిన ఫైళ్లు తీసుకురావాలని ప్రస్తుత సీఎండిని ఆదేశించినట్టు తెలిసింది. మంత్రి ఆదేశాలతో ఆయన పూర్తి ఫైళ్లు తెచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో బామ్మర్ది ప్రమేయం ఉన్న అధికారిక వ్యవహారాలకు సంబంధించిన అధికారిక ఫైళ్లు మొత్తం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఏం చేసినా ఇవన్నీ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయిన స్కాములు ఇవన్నీ కూడా ఎవరికి తెలియకుండా ఏ స్కాము జరగదు. ఎవరికి తెలియకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తెలియకుండా జరిగే స్కాములు ఏమి ఉండవు. అన్నీ కూడా వీళ్ళు పంచుకున్న తర్వాతే స్కాముల రూపంలో అవి బయటికి వెళ్తాయి. ముందు వీళ్ళ పర్సంటేజ్లు తెలిసిన తర్వాతే వీళ్ళు స్కాములకి వెళ్తారు.